తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మండిపడ్డారు. భక్తి లేకపోతే తిరుమలకు రావద్దన్నారు. భక్తుల ముసుగులో ఉన్న నాస్తికులకు టీటీడీ టికెట్లు జారీ చేయొద్దన్నారు. కొందరు సెలబ్రిటీలు దేవుళ్లపైనే హేళన చేసే స్థాయికి దిగజారడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తిరుమలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత్వ నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు. మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు. అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు. అనేక గుళ్ళకి, హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తూ ఉంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సనాతన ధర్మంలో భాగంగా ఎంతటోనే సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాం, మనం చూసుకుంటాం, ఒక దర్శకుడు సినిమాలతో నాకు దేవుళ్ళంటే నమ్మకం లేదు, దేవుళ్ళంటే ఇష్టం లేదు, మా భార్య చెప్తే, మా కొడుకులు చెప్తే దేవుని మొక్కుతున్నాను అంటారు. కానీ ఆ దేవుళ్ళతో మాత్రం కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి సినిమాలు తీస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు వ్యక్తిగతంగా మీకు ఏమిటంటే పక్కన పెట్టుకోండి, కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం ప్రవర్తిస్తే అది ఎవరైనా కానీ, దర్శక నిర్మాతలు కానివ్వండి, కొంతమంది ఇలాంటి యాంకర్లు కానివ్వండి, బాగోదని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే వీళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా